ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్. తిరుపతిలో మొత్తం 49 డివిజన్లకు గాను వైఎస్ఆర్సీపీ 48, టీడీపీ 1 గెలుచుకుంది. అయినా డిప్యూటీ మేయర్ని ఎగరేసుకుపోయారు అడ్డదారిలో అక్రమంగా. ఏలూరు నగరపాలక సంస్థ మొత్తం 50, వైఎస్ఆర్సీపీ 47, టీడీపీ 3. నెల్లూరు నగరపాలక సంస్థ 54, వైఎస్ఆర్సీపీ 54, టీడీపీ 0. హిందూపురం మున్సిపాలిటీ 38, వైఎస్ఆర్సీపీ 29, టీడీపీ 6, బీజేపీ 1, ఇతరులు 2. అంటే వీళ్ళకి బలం లేకపోయినా ఈరోజు పదవులు కొట్టేశారు. రెండోది అత్యంత ప్రధానమైనది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి చోట కూడా కోరం లేదని వాయిదా వేస్తున్నారంటే అధికారుల సహకారం ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాలకొండ, తుని, పిడుగురాళ్ళు అయితే మరీ ఆశ్చర్యం. పోలీసులే కౌన్సిలర్ని, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ని తీసుకెళ్లిపోయారు. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పోలీసుల గురించి ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుంది, పిడుగురాళ్ల ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, తిరుపతిలో నిన్న బస్సుపై దాడి జరిగిన దృశ్యాలు మళ్ళొక్కసారి చూపించండి. చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. ఒక్కసారి ఆ దృశ్యాలు ప్రసారం చేయండి ప్లీజ్. అక్కడ చూస్తున్నాం కదా, టీడీపీ నాయకులు శంకర్ యాదవ్, ఒక రెడ్ సర్కిల్లో మనిషి కనిపిస్తున్నారు, శంకర్ యాదవ్. మనకందరికి కనిపిస్తున్నారా? అక్కడ పోలీసులు ఉన్నారా? ఎస్పీ ఉన్నారా? అందరం చూస్తున్నామా? ఆ దృశ్యాల్లో అక్కడ కనిపించినటువంటి ఆ వీడియోకు సంబంధించి అతను మాత్రమే కనిపిస్తున్నారు, శంకర్ యాదవ్. ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది గూండాలు అక్కడ ఉన్నారు. కానీ నిన్న ఈ ఘటన పైన ఇంత దౌర్జన్యం చేసి, ఇన్ని దాడులు చేసి, బస్సు అద్దాలు ధ్వంసం చేసి, భయభ్రాంతులకు గురి చేసి, ఆడవాళ్ల మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టి, వారిని బూతులు తిట్టి, మరీ దుర్మార్గమైన మాటలు, మనం మళ్ళీ రిపీట్ చేయలేని మాటలు, కిడ్నాపులు చేస్తే పోలీసులు పెట్టిన కేసు ఏంటో తెలుసా సార్? చాలా ఆశ్చర్యకరంగా బస్సు అద్దాల ధ్వంసంపై కేసు. ఎస్వి యూనివర్సిటీ వద్ద వైసీపీ కార్పొరేటర్లు వస్తున్న బస్సు డోరు అద్దాలు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఒకసారి స్క్రీన్ పైన చూపించండి సార్. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? బస్సు అద్దాల ధ్వంసంపై కేసు. ఎస్వి యూనివర్సిటీతో వైసీపీ కార్పొరేటర్లు వస్తున్నటువంటి బస్సు డోరు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారట. ఏమండి, తిరుపతి నుంచే సురేష్ గారు, మీరు తిరుపతిలోనే ఉన్నారు. వాళ్ళు ఎవరో పాపం పోలీసులకు తెలియదట, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులట. మీకేమన్నా తెలుసా? అసలు ఏం జరిగింది సార్ అక్కడ? మరి సిఐ గారికి మేము అక్కడ ఉన్నప్పుడే ఆయన పేరేంటి, వివరాలేంటి, పార్టీ ఏంటి, వివరాలన్నీ ఇచ్చినప్పుడు కూడా ఆయనకి ఎందుకు గుర్తు రాలేదైతే మాకైతే తెలియదు సార్. ఆ సంఘటన జరిగినప్పుడు 20 మీటర్ల పరిధిలో నేను బస్సుకి అతి దగ్గరగా ఉన్నాను. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు వస్తుంటే ఇమీడియట్లీ బ్యారికేడ్లను పెట్టి కనీసం అడుగు కూడా ముందుకెనివ్వలేదు మమ్మల్ని. సార్, మా కార్పొరేటర్ల మీద దాడి జరుగుతుంది, మమ్మల్ని వెళ్ళనివ్వండి, వాళ్ళని రక్షించాలి, అక్కడ మహిళలు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, నగర ప్రథమ పౌరురాలు మేయర్ గారు ఉన్నారు, దయచేసి మమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వండి, మేము ఎటువంటి ప్రతిదాడులు చేసేదానికి కాదు, వాళ్ళని రక్షించుకోవడానికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందంటే కూడా ఏ మాత్రం కూడా మమ్మల్ని ఒక అడుగు ముందుకు వేయనివ్వలేదు. మీకు ఆ విజువల్ కావాలన్నా కూడా నేను పంపుతాను. మమ్మల్ని బ్యారికేడ్లను పెట్టి అక్కడే నిర్బంధించారు. మరి అక్కడికి దగ్గర 400 నుంచి 600 మంది పైచీలకు ఆ యొక్క కూటమి పార్టీలకు చెందినటువంటి నాయకులు అక్కడ గుమిగూడి ఉండేటప్పుడు వాళ్ళకి ఏ రకంగా అనుమతి వచ్చిందైతే మాకు అర్థం కావట్లేదు. వాస్తవానికి మేము కేవలం బస్సుని అక్కడ వరకు పంపడానికి కూడా కారణం ఏంటంటే సార్, ఉదయాన్నే అందరు కార్పొరేటర్లని వాహనాన్ని ఏర్పాటు చేసి సెనేట్ హాల్, ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్ కి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. వారితో పాటుగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా వెళ్ళాలని నిర్ణయించుకొని ఉంటుంటే పోలీస్ అధికారులు వచ్చి, సార్ టౌన్ లో 144 సెక్షన్ ఉంది, 30 యాక్ట్ అమల్లో ఉంది, దయచేసి మీరు కోఆపరేట్ చేయండి సార్, ఇంత మీ పార్టీ క్యాడర్ ఇక్కడ అసెంబ్లీ కాకూడదు, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అన్నారు. వెంటనే కరుణాకర్ రెడ్డి గారు స్పందించి, ఎలాగయ్యా ఎలక్షన్ జరుగుతుంది, మీరేమంటే మా పార్టీ క్యాడర్ అంతా డిస్పోజ్ అవ్వమని చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, అవతల పార్టీ వాళ్ళు ఆ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు, సో మేము మా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమన్నా మా క్యాడర్ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కదా అని అడిగితే, లేదు సార్, మా దగ్గర నుంచి పూర్తి స్థాయిలో మేము రక్షణ కల్పిస్తాము, మేము బందోబస్తు మీకు ఇక్కడి నుంచి సెనేట్ హాల్, ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్ వరకు మేముండి తీసుకెళ్తామని చెప్పారు మాకు. కరుణాకర్ రెడ్డి గారికి పోలీసులు చెప్పడం జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు అప్పటికి కూడా అక్కడికి వచ్చినటువంటి అధికారులపైన నమ్మకం లేక ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎస్పీ గారు
ఈ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. బట్ మేమైతే మా వాళ్ళని ఆ విధంగా పంపలేం కదా, ఓన్లీ కార్పొరేటర్లు వెళ్ళేటువంటి వెహికల్ ని పంపియండి, ఇతర ఏ ఒక్కరు కనీసం ఒక ద్విచక్ర వాహనం పంపడానికి కూడా వీలు లేదని చెప్పారు పోలీస్ అధికారులు వచ్చి. ఒక చిన్న 2 వీలర్ కూడా కార్పొరేటర్లు వెళ్తున్నటువంటి వాహనం వెంట రాకూడదు అని చాలా గట్టిగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చెళ్ళారు. మరి ఈ యొక్క యాక్ట్ ఉంది, 144 సెక్షన్ ఉందని కరుణాకర్ రెడ్డి గారు వాటికి రెస్పెక్ట్ చేసి పోలీసుల పైన నమ్మకంతో అప్పటికి పదే ఎస్పీ గారికి చెప్పారు, సార్ మీ మీద నమ్మకంతో, మీ మాట పైన ఉన్నటువంటి నమ్మకంతో ఒక అధికారిగా మీకు మర్యాద ఇచ్చి నేను మా వాళ్ళని పంపుతున్నాను, అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగేటువంటి విధంగా మీరు చేయాలనేటువంటి మాట తీసుకొని ఎస్పీ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఆ బస్సు మీద దాడి చేస్తున్నటువంటి విజువల్ ఏమో చూసాం. బస్సుకి అవతల వైపే వేదిక ఏదైతే ఎన్నిక జరగాలి. ఎంత దూరం ఉంటుంది అక్కడ నుంచి? ఎంత దూరం ఉంటుంది? ఒక 30-40 మీటర్లు ఉంటుంది అంతే సార్. నడిస్తే కూడా వెళ్ళిపోవచ్చు. ఒక్క నిమిషంలో లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ దౌర్జన్యాలు జరగకుండా ఉంటే పోలీసులు నిజంగానే సహకరించి ఉంటే, ఈ కిడ్నాపులు జరగకుండా ఉంటే వైఎస్ఆర్సీపీ గెలిచేదా? 100% గెలిచేది సార్. బస్సు బయలుదేరే ముందు విజువల్స్ మీరు చూస్తే కావలసినటువంటి మెజారిటీ 28 మంది కార్పొరేటర్లు, 26 వాస్తవానికి కావాల్సింది, 26 అయినప్పటికీ కూడా 28 మందిని వాహనం లెక్కించి పోలీసులకు అప్పచెప్పి పోలీసుల మీద నమ్మకంతో చట్టాలను గౌరవించి కరుణాకర్ రెడ్డి గారు ఎన్నికల కేంద్రం వరకు పంపడం జరిగింది. వాహనం బయలుదేరే ముందు కూడా 28 మందిని కనీసం వాళ్ళకి అడిషనల్ గా ఒకరినిద్దరిని సపోర్ట్ గా పంపించాలంటే కూడా ఒప్పుకోలేదు పోలీస్ అధికారులు. ఓకే, ముందస్తుగా వాళ్ళ పథకం ప్రకారమే కూటమి పార్టీలకు ఈ రకమైన సపోర్ట్ వాళ్ళు వెనక నుండి చేయడం జరిగిందని ఇప్పుడు 8 మందిని కిడ్నాప్ చేశారు కదా, వాళ్ళందరూ టీడీపీకి వేశారా? ఇప్పుడు ఆ బస్సులో ఉన్న వాళ్ళే కదా వాళ్ళు? అవును సార్, ఆ బస్సులో ఉన్న వాళ్ళే. ముందు రోజేమో వైఎస్ఆర్సీపీ బస్సులో ఉన్నారు నిన్నటి రోజున, ఈ రోజు ఏమో అంటే కనపడకుండా పోయి ఈ రోజు వచ్చి టీడీపీకి అనుకూలంగా ఓటేశారు. సార్ మొత్తం నలుగురిని తీసుకెళ్లడం జరిగింది నిన్న. మిగిలిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పించుకొని మళ్ళీ మన శిబిరానికి చేరడం జరిగింది. అయితే ఈ నలుగురిని కూడా ఇందాక ముందు మీరు విజువల్స్ చూశారు. అవును, ఒకే ప్రాంతంలో ఉన్నారు, కానీ ఒకరి బంధువుల ఇంట్లో ఉన్నాను, ఒకరి స్నేహితుల ఇంట్లో ఉన్నాను, నేను సురక్షితంగా ఉన్నానని చెప్పి, అది కూడా ఎందుకంటే న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించడానికి అందరికి ఒకటే డిజైన్ ఇచ్చారేమో బంధువులందరికీ. అవును, ప్రజలను తప్పుదోవ పట్టించాలి, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఎత్తుకు వీరు కాపాడుకోవాలి, వీరిని తమను తామని ఈ రకంగా ప్రవర్తించడం జరిగింది.